దసరా దీపావళి పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. అనంతరం గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా దసరా పండుగ కానుకగా చేనేత చీరలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా 2 చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మరో కొత్త పథకం ఇందిరా మహిళా డైరీ పేరుతో ప్రారంభమైంది. ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు 2 గేదెలను అందజేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలో మొదటి విడత ప్రారంభమైంది. 80% సబ్సిడీతో 2 గేదెలను అందిస్తారు. ఒక్కో గేదె ధర 2 లక్షల రూపాయలు కాగా సబ్సిడీ మినహాయింపు తర్వాత లబ్ధిదారులకు ఒక్కో గేదెకు 40,000 చెల్లించాలి. చెల్లించలేని వారికి బ్యాంకు రుణం సదుపాయం కల్పిస్తున్నారు. పాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పాల సేకరణ కోసం మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 62,000 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులున్నారు. వారిలో 20,000 మంది 2,100 రూపాయలు చెల్లించి ఈ పథకంలో సభ్యులుగా చేరారు. ఈ మహిళలకు విడతల వారీగా 40,000 గేదెలను అందించడమే లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మొదటి విడతలో 125 మంది లబ్ధిదారులకు 250 గేదెలను అందజేశారు.